హాయ్ వెల్కమ్ టు హోమ్ డెలిషియస్ డిష్. ఈరోజు మీకు చూపించబోయే స్పెషల్ వచ్చేసేసి సోయా మంచూరియన్. సోయా మంచూరియన్ ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి, సోయా మిల్ మేకర్స్తో మంచూరియన్. మనం ఎప్పుడు గోబీ మంచూరియా, చికెన్ మంచూరియా తింటాం కదా, కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఇలా సోయా మిల్ మేకర్తో మంచూరియా అనేది సూపర్ ఉంటుంది. ఎలా అనేది మీకు చూపించేస్తాను, చూసేసేయండి వీడియోలో. మేమైతే ఇక్కడ ఒక చిన్న బౌల్ మిల్ మేకర్స్ తీసుకున్నాము. వాటిని ముందుగా క్లీన్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత వీటిని స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని వాటర్ పోసుకొని అవి హీట్ ఎక్కిన తర్వాత ఈ మిల్ మేకర్స్ అనేది వేసుకోవాలి. లేదంటే కనుక మీరు కాచి పక్కన పెట్టుకొని తర్వాత వాటిలో ఒక 10 to 5 minutes ఉంచి తీసేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ స్టవ్ మీద వాటర్ మరుగుతుండగానే వేసాము. అవి వాటర్లో మరుగుతున్నప్పుడు వేసినప్పుడు కొంచెం ఉబ్బుతాయండి, కొంచెం లావ్ అవుతాయి. ఇప్పుడు ఉన్న సైజు మీద ఇంకొంచెం లావ్ అవుతాయి. మరీ ఎక్కువ ఉడకనీయకూడదండి, బాగా మెత్తగా అయిపోతాయి. 10 to 5 minutes చాలు. ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని వాటిని ఉడకనిద్దాము. ఇవిగో అండి, ఇక్కడ వేడి నీళ్ళలో మనం మిల్ మేకర్స్ వేసుకున్నాం కదా, ఇగో చూడండి, ఇందాకటి మీద చూస్తే ఇప్పుడు కొంచెం లావ్ అయినవి. అవి వేడి నీళ్ళలో బాయిల్ అవుతున్నాయి కాబట్టి అవి లావ్ అవుతాయి. మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాల నుంచి తీసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ మేము వాటర్ని వడగట్టుకుంటున్నాము. ఇప్పుడు వీటిని మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే వేడి నీళ్ళలో బాగా బాయిల్ అయినాయి కదా, బాగా వేడిగా ఉంటాయి. మనం పట్టుకుంటే మన చెయ్యి కాలుతుంది. అందుకని ఒక 10 minutes లేదా ఒక 5 minutes మనం ఇట్లా చల్లారిన తర్వాత వీటిని మనము వాటర్ అంతా పోయేలాగా ఇట్లా పిండుకోవాలి. ఇలా మనము పిండేసిన తర్వాత వాటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదిగో ఇక్కడ మా మదర్ చూపిస్తున్నారు చూడండి, ఇలా ఉంటేవి మనం వాటర్ తీసేసిన తర్వాత వాటిని. ఇప్పుడు మంచూరియా ఎలా తయారు చేసుకోవాలనేది మీకు ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా మనం పిండేసిన మిల్ మేకర్స్లో కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. ఈ స్పూన్ సోయా సాస్ వేసుకున్నాము. రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చి రెడ్ చిల్లీ ఫ్లెక్స్ 1 స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత మన రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి పెప్పర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మిల్ మేకర్స్ని మొత్తం బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఇవన్నీ మిల్ మేకర్స్కి బాగా పట్టేలాగా మొత్తాన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక 10 minutes పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం కలిపిన పదార్థాలన్నీ వాటికి బాగా పట్టాలి కాబట్టి ఒక 10 minutes పక్కన పెట్టేసేసుకోవాలి. మనం చికెన్ మంచూరియా లేకపోతే గోబీ మంచూరియా ఇవి తింటాం కదండి. చికెన్ మంచూరియా తినని వాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు ఉంటారు. ఇది ఒక స్నాక్ ఐటెం కూడా మనం యూస్ చేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడన్నా స్కూల్ నుంచి రాగానే ఇంట్లో మనకి ఏమీ లేకపోతే, ఏమైనా బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చే వాళ్ళు కూడా అందుబాటులో ఎవరు లేకపోతే మనం ఇవి మిల్ మేకర్స్ ఉంటే ఇలా క్విక్గా పిల్లలకి తయారు చేసి పెట్టేసేయచ్చు. ఇలా 10 minutes కలిపి పెట్టుకున్నామండి. ఆ తర్వాత దీంట్లో మనం కొంచెం బియ్యం పిండి, ఆ తర్వాత కార్న్ఫ్లవర్ వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం వీటిని ఆయిల్లో వేసుకొని వేయించుకునేటప్పుడు క్రిస్పీగా ఉంటవి. అందుకని ఈ పిండి అనేది వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి వీటిని. ఇప్పుడు వీటిని మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీటిని 1 by 1 వేసుకొని బాగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేగకూడదండి, గట్టిగా అయిపోతాయి. లోపల కొంచెం క్రిస్పీగా ఉండేలాగా మనం వేయించుకోవాలి, గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా. మేమైతే ఇక్కడ ఆయిల్లో వేసుకొని వేయించుకుంటున్నాము. ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేయాలి. ఇట్లా వచ్చిన వాటిని కూడా మనము స్నాక్స్ కింద తినొచ్చండి. పిల్లలకి స్నాక్స్ కింద కెచప్ పెట్టేసి ఇచ్చేసిన వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం దీంట్లో అన్నీ కలిపి చేసుకున్నాం కదా, టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. ఆ తర్వాత మిల్ మేకర్స్తో మళ్ళీ మంచూరియా కూడా చేసి పెట్టండి అండి, చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ కింద బయట నుంచి తెచ్చుకొని తింటాం కన్నా మనం ఇంట్లో ఇట్లా తయారు చేసుకొని పెడితే పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే బయట యూస్ చేసే ఆయిల్స్ అనేవి మంచివి కాదు కదా. మనమైతే మంచిగా తెచ్చుకొని ఆయిల్స్ ఏంటనేది మనం ఇంట్లో చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళకి హెల్తీగా ఉంటుంది. మేమైతే మిల్ మేకర్స్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకున్నాము. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం మంచూరియా తయారు చేసుకుంటాకు, జ్యూసీగా క్రిస్పీగా ఉంటకు, మన టేస్ట్కి తగ్గట్టుగా తయారు చేసుకుంటాకు మేము యూస్ చేసిన పదార్థాలు వెల్లుల్లి రెమ్మలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం. ఆ తర్వాత అల్లమును కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఆయిల్లో ఇట్లా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు,
ఆ తర్వాత వచ్చి పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకున్నాము. వీటన్నిటిని ఆయిల్లో వేసి మనం వేయించుకోవాలి. ఇవన్నీ మాడకోకుండా మనకు కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మేము ఇక్కడ వేయించుకుంటున్నాము చూడండి. ఈ విధంగా చేసుకుంటే మనకు సరిపోతుంది. అప్పుడు మనం చేసుకున్న మంచూరియాకి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మాడిపోయిన వాటితో మనం చేసుకుంటే టేస్ట్ ఏముంటుందండి? ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా అన్నీ వేయించుకుంటేనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇవన్నీ వేగుతూ ఉండగానే మేము ఇక్కడ 1 స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాము. ఆ తర్వాత వచ్చి 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఆ తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత టొమాటో సాస్ వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మనం ఎప్పుడు గోబీ మంచూరియా, చికెన్ మంచూరియా అనేవి తింటూనే ఉంటున్నాం కదండి. ఒక్కసారి ఇలా సోయా మిల్ మేకర్తో మీరు ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చేసిన తర్వాత మీరే అంటారు, మంచి రెసిపీ చూపించారు మేడం అని చెప్పేసి అంటారు. చక్కగా బాగుంటుందండి టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి వీటిని కూడా. ఇవన్నీ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ బౌల్లో కార్న్ఫ్లవర్ వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఆ వాటర్ని దాంట్లో పోసేసేయాలి. ఎందుకంటే మనకు జ్యూసీగా గ్రేవీగా కొంచెం థిక్గా రావటం కోసం దీన్ని యూజ్ చేస్తారు. మనం ఈ విధంగా దీన్ని కలుపుకోవాలి. మేమైతే ఇక్కడ కొంచెం చిక్కబడుతుందని చెప్పి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకున్నాము. ఆ తర్వాత ముందుగానే వేయించుకున్న మనకి సోయా మిల్ మేకర్స్ ఉన్నవి కదండి, ఆ మిల్ మేకర్స్ని దీంట్లో వేసేసుకొని వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలి. ఏ ఫ్లేవర్ మిస్ అవ్వదండి. టమాటా సాసు, చిల్లీ సాసు, అన్ని ఫ్లేవర్స్ చక్కగా మన నోటికి చాలా టేస్ట్గా తగులుతూ యమ్మీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మిల్ మేకర్స్ అనేవి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ బాగా పట్టేస్తాయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది ఇక్కడ మిల్ మేకర్స్. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాము. చాలా బాగుంటుందండి. మనం బయట ఫుడ్ తెచ్చుకోవడం కన్నా ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మన పిల్లలకు కూడా హెల్త్ చాలా బాగుంటుంది. ఎందుకంటే బయట ఎటువంటి ఆయిల్స్ యూస్ చేస్తున్నారో అని మనకి కొంచెం డౌట్గా ఉంటుంది కదా. అందుకని ఇలా మనం ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే మనకి ఎటువంటి భయం ఉండదు. వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా కడుపు నిండా తినేస్తారు. ఇదిగో అండి, ఇంతేనండి, సోయా మిల్ మేకర్స్తో మనకి మంచూరియా రెడీ. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్.